ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము. శ్రీకృష్ణుడు ఎలా చెబుతున్నాడు? భయము లేకుండుట, పవిత్రాంతఃకరణము, ఆధ్యాత్మిక జ్ఞాననిష్ట, దానము, ఆత్మనిగ్రహము, యజ్ఞాచరణము, వేదాధ్యయనము, తపస్సు, సారళ్యము, అహింస, సత్యము, కోపము లేకుండుట, త్యాగము, శాంతి, ఇతరుల దోషము లెంచకుండుట, మృదుత్వము, భూతదయ, నిర్లోభం, అసూయ, గౌరవముల పట్ల ఆశ లేకుండుట అనబడే ఈ గుణాల కలవాళ్ళు దైవాంశ జాతులుగా తెలుసుకో. గర్వము, పొగరుబోతుతనము, దురభిమానము, క్రోధము, పురుష స్వభావము, అవివేకము అనే గుణాలు రాక్షస సంపత్తి వల్ల పుట్టినవారి ఉంటాయి. దైవీ సంపద మోక్షప్రాప్తిని, ఆసురీ సంపత్తి సంసార బంధాన్ని కలిగిస్తాయి. అర్జున, నీవు దైవీ సంపత్తిని జన్మించావు కనుక విచారించక్కరలేదు. లోకంలోని ప్రాణులన్నీ దైవాసుర స్వభావులని 2 రకాలు. దైవీ స్వభావం గురించి వివరంగా చెప్పాను. అసుర స్వభావం గురించి చెబుతాను విను. అసురీ స్వభావం గలవారికి కర్మ విచక్షణ ఉండదు. శుచిత్వము, సత్యము, సదాచారము వీరిలో ఉండవు. వీళ్ళు ఈ ప్రపంచమంతా మిథ్య, అస్థిరం అంటారు. దేవుడనే వాడంటూ ఎవరూ లేడని, స్త్రీ పురుష సంయోగం వలననే సృష్టి అంతా జరుగుతుందని, కామాంచన మరే కారణము లేదని వాదిస్తారు. అల్పబుద్ధులైన ఈ అసురీ స్వభావులు ప్రపంచానికి నిష్ప్రయోజకాలు, హానికరులు అయిన పనుల్ని చేస్తుంటారు. కామాశ్రితులై, దంభ దురాభిమాన మదపూరితులై, మూర్ఖపు పట్టుదలతో అపవిత్రత దీక్షితులవుతారు. కామక్రోధ వశులై, విషయాంశలే పురుషార్థంగా ఎంచి వాటి అనుభవం కోసమే అక్రమ ధనార్జన చేస్తూ జీవితాంతము నిత్యము ఆశాపాశాలలో చిక్కుకొని ఉంటారు. ఇది నాకు లభించింది, దీంతో ఈ కోరిక తీర్చుకుంటాను, నాకు ఎంత ఉంది, ఇంకా ఈ మాత్రం వస్తుంది, ఈ శత్రువును చంపాను, మిగతా శత్రుశేషాన్ని కూడా చంపేస్తాను, నేను సర్వాధికారిని, బలవంతుడిని, సుఖిని, ధనికుడిని, సుఖ భోగాలు అనుభవిస్తున్నాను, నాకెదురు లేదు, నాకు ఈడైన వారే లేరు, యాగాలు దానాలు చేస్తావు, ఆనందం అంతా నా ఆస్తియే అని అజ్ఞానమోహితులై అనేక వికారాలతో కూడిన వికలిత మనస్సులై
భోగాదులలో మునిగి తుదకు నరకములో పడతారు. ఆత్మస్థుతి, అతిశయము, ఐశ్వర్యమత్తాత ప్రబలికాస్త్రాన్ని అతిక్రమిస్తూ పేరుకు మాత్రం డంబికంగా యాగాలు చేస్తారు. అహంకారము, బలము, దర్పము, కామక్రోధాలు మొదలైన దుర్గుణాలు కలిగి అసూయ మనస్కులై తమ యందున ఇతరులందున సుస్థిరుడనై ఉన్న నన్ను తిరస్కరిస్తారు. నా యందు ద్వేషులు, క్రూరులు, పాపులు అయిన వారికి తిరిగి అసుర జన్మలనే కలిగిస్తాను. కంతేయ, అలాంటి మూర్ఖులు ప్రతి జన్మలోనూ అసుర శరీరాలనే పొంది ఎన్నటికీ నన్ను చేరలేక అంతకంతను నీచమైన ఏనులలో పడిపోతుంటారు. కామక్రోధ లోభాలు 3 నరక ద్వారాలు, ఆత్మజ్ఞాన నాశనము కారకాలు. అందుచేత ఆ 3ంటిని విడిసిపెట్టాలి. కౌంతేయ, నరక ద్వారాలైన కామక్రోధ లోభాలను విసర్జించిన వాడే తపస్సు, యోగము మొదలైన వాటి వల్ల ఆత్మజ్ఞానము కలిగి మోక్షాన్ని పొందుతున్నాడు. వేదశాస్త్రాలను అతిక్రమించే స్వేచ్ఛాచార పరాయణులకు శాంతి గాని మోక్షం గాని లభించవు. కనుక యుక్తాయుక్త విచక్షణకై వేదశాస్త్రాలే నీకు ప్రమాణము. వాటిలో చెప్పబడిన ధర్మాలనే గ్రహించి నీ కర్మల నాచరించాలి సుమా. ఇట్లు ఉపనిషత్తు బ్రహ్మ విద్యా యోగశాస్త్రముగా పేరొందిన శ్రీకృష్ణార్జున సంవాద రూపమైన భగవద్గీతలో దైవాసుర సంపద్విభాగ యోగమను 16వ అధ్యాయము సమాప్తము. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. శ్రీకృష్ణార్పణమస్తు.